నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్ గురించి చూసుకుందాం. దాని గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జర్నలిస్ట్ కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయిందంటారా? డెఫినెట్గా సక్సెస్ గేమ్ చేంజర్ సినిమా. ఎందుకు సక్సెస్ కాలేదనుకుంటున్నారు? ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు గేమ్ చేంజర్ సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు. సక్సెసే కదా. సక్సెస్ అయితే మరి సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు సార్? ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా సక్సెస్సే. ఎందుకు సక్సెస్ అంటే ఢిల్లీలో ఒక బీజేపీ అధ్యక్షుడు పిల్లలందరికీ గేమ్ చేంజర్ సినిమాని చూపించాడు. ఎందుకు చూపించాడు? ఆ సినిమా చూసి పిల్లలు ఉత్సాహవంతులై మనం కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని భావిస్తారు అన్న ఉద్దేశంతో ఆయన ఆ సినిమాని పిల్లలందరికీ ఉచితంగా తీసుకెళ్ళి చూపించారు. అది సక్సెసే కదా. చిరంజీవి గారు ఢిల్లీ నుంచి సంక్రాంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారులు మీ అబ్బాయి నటించిన సినిమా చాలా బాగుంది సార్, చాలా మంచిగా మా అధికారులను చాలా మంచిగా చూపించారు సార్, మీకు థ్యాంక్స్ సార్ అని చెప్పారు. సక్సెసే కదా సినిమా. తల్లిదండ్రులు తమ పిల్లలతో సినిమాకి వెళ్తున్నారు గేమ్ చేంజర్కి. ఊ అంటావా, ఊ కొడతావా, దబ్బిడి దిబ్బిడే, లేకపోతే ఏమంటారు దెబ్బలు పడతాయో, ఇలాంటి వల్గారిటీ లేకుండా చాలా చాలా క్లీన్గా ఉన్న గేమ్ చేంజర్ సినిమాకి అందరూ తమ పిల్లలతో కలిసి హాయిగా చూడడానికి వెళుతున్నారు. ఒక మంచి మెసేజ్ ఇస్తున్న సినిమా. ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఒక ఐపీఎస్ అవ్వాలంటే ఎలా ఉంటుంది, వాళ్ళ అధికారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ విధులేంటి, ఇవన్నీ చక్కగా చెప్పిన సినిమా. ఆ సినిమా చూపిస్తే నా పిల్లాడు కూడా ఐఏఎస్ అవుతాడేమో, నా పిల్లాడు కూడా ఐపీఎస్ అవుతాడేమో అన్నంత ఉత్సాహాన్ని తల్లిదండ్రులు చూపిస్తున్నారు. సక్సెసే కదా. ఆ రకంగా చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు స్వయంగా తాము సినిమా చూసి ఈ సినిమా చాలా బాగుంది అంటున్నారు. సక్సెసే కదా. రామ్ చరణ్ 4 క్యారెక్టర్లు పోషించారు. 4 క్యారెక్టర్లు కూడా అద్భుతంగా పోషించారు. 4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, 4 షేడ్స్. ఒక స్టూడెంట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఎలక్షన్ కమిషనర్గా, ఒక అప్పన్నగా, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు పోషించి భళా అనిపించాడు. జాతీయ స్థాయి ఉత్తమ నటన ప్రదర్శించిన రామ్ చరణ్ ఇవాళ అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సక్సెస్ సినిమానే కదా. సో ఇన్ని సక్సెస్లు ఉన్నాయి ఈ సినిమాకి. మరి సక్సెస్ ఎందుకు కాదు అంటా నేను. సక్సెస్ అయితే సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇంత సక్సెస్ అయింది కదా, మరి సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అని మీలాంటి వాళ్ళతో పాటు చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. మరి ఎందుకు సక్సెస్ మీట్ పెట్టలేదు? దిల్ రాజు గారు ఆలోచించాలా, శంకర్ గారు ఆలోచించాలా, ఎందుకు సక్సెస్ మీట్ పెట్టలేదు? సక్సెస్ మీట్ పెట్టకుండా ఒకవైపు ఏమో సినిమాని దుర్మార్గంగా చంపేయాలని కొన్ని వర్గాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళంతా కసిగా ఈ సినిమాను ఓడించాలని, ఈ సినిమాని చంపేయాలని ప్రయత్నం చేస్తుంటే సినిమా యూనిట్, ఒక నిర్మాత కానీ ఒక దర్శకుడు కానీ కూర్చొని దీనికి ఒక సక్సెస్ మీట్ పెట్టాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవటం దురదృష్టకరం. వాళ్ళ చేతికి మరొక ఆయుధం ఇచ్చినట్టే. మీరు సక్సెస్ కాదు అది, సక్సెస్ అయితే మీరెందుకు సక్సెస్ మీట్ పెట్టలేదు అంటారు వాళ్ళు. అయితే నేనేమంటున్నానంటే సక్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే మీరు మొదటి రోజు 186 కోట్ల రూపాయలు వసూలు అయినట్టు చెప్పారు కదా, సక్సెస్ కాదా? పోనీ దీని మీద ఫేక్ కలెక్షన్లని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అనుకుందాం. ఫేక్ కలెక్షన్లు అంటే పుష్ప మీద రాలేదా ఫేక్ కలెక్షన్లని? ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చింది అనుకుందాం. మిక్స్డ్ టాక్ దేని మీద రాలేదు? దేవర మీద రాలేదా? గుంటూరు కారం మీద రాలేదా? కల్కి మీద రాలేదా? చివరికి పుష్ప మీద రాలేదా? ఖచ్చితంగా పుష్ప 1 మీద అయితే చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి వీళ్ళందరూ సక్సెస్ మీట్లు పెట్టలేదా? సో వాళ్ళందరూ సక్సెస్ మీట్లు పెడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు. మీరు కలెక్షన్ చూపించారు, అది ఫేకా కాదా అనే దాంట్లోకి నేను పోను. కానీ మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో జరిగేదే కదా అది. మీకై మేము సచ్చీలు అని చెప్పుకోవడానికి సక్సెస్ మీట్ పెట్టకుండా సినిమాని మీరే చంపేస్తారా? ఓ దిల్ రాజు గారు, ఒక శంకర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిల్ రాజు గారికి ఇవాళ ఈ సినిమా ఎవరికి అత్యంత కీలకం అంటే రామ్ చరణ్ గారికి కీలకం. రామ్ చరణ్ గారు ఉదయిస్తున్న సూర్యుడు, శంకర్ గారు అస్తమిస్తున్న సూర్యుడు. ఆయనకి పెద్ద అవసరం లే, ఇది కాకపోతే తెలుగులోకి వచ్చి ఏదో ఒక ప్రయత్నం చేశాడు అనుకుంటాడు. కానీ
ఆయనకు ఓకే అది పోతే పోయింది, మొన్న సినిమా పోయింది, ఆ తర్వాత ఇంకో సినిమా పోయిందేమో అనుకుంటాడేమో. కానీ రామ్ చరణ్ అలా కాదు, గ్లోబల్ స్టార్ ఆయన. గ్లోబల్ స్టార్గా ఉండి రామ్ చరణ్ ప్రతి సినిమా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి సినిమా పోతే రామ్ చరణ్కే కదా ఎక్కువగా నష్టం. దిల్ రాజు కూడా నష్టం కదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఆయన ప్రొడ్యూసర్ కదా సార్, 400 కోట్లు ఖర్చు పెట్టాడు కదా, ఆయనకు నష్టం లేదా అని మీరు అనుకోవచ్చు. దిల్ రాజు గారు సంక్రాంతికి వచ్చిన ప్రతి రూపాయి దిల్ రాజుదే. దిల్ రాజు గారు గేమ్ చేంజర్కి వెళ్ళినా, మీరు సంక్రాంతి సినిమాకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి విజయ్ గారు, మీరు వెళ్తారు. గేమ్ చేంజర్కి వెళ్దామా అనుకుంటే ఈ మిక్స్డ్ టాక్ వచ్చింది కదా అనే ఉద్దేశంతో మీరు ఢాకుకి వెళ్తారు అనుకోండి. ఢాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ ఆయనే, దానికి వచ్చే రూపాయి కూడా ఆయనకి వెళ్తుంది. ఇది కాదులే మనం ఈ రెండు కాదులే మనం సంక్రాంతికి వస్తున్నాకి వెళ్దాము, దాని ప్రొడ్యూసర్ ఆయనే, దాని డిస్ట్రిబ్యూటర్ ఆయనే. గేమ్ చేంజర్కి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఆయనే. సో ఏ రకంగా చూసినా దిల్ రాజుకి ఈ సంక్రాంతి రాజు దిల్ రాజే. సంక్రాంతికి వచ్చిన ప్రతి రూపాయి దిల్ రాజు జోబుల్లోకే పోతుంది. మరి నష్టం ఎవరికి? ఆయనకి నష్టం లేదు, ఈయనకి నష్టం లేదు. ఉదయించే సూర్యుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి నష్టం ఇలాంటి వాళ్ళతో సినిమా తీసినందుకు. సో ఇది ఒక్కటికి 4 సార్లు ఆలోచించాలి. ఒకడేమో వచ్చి ముందు పోటు పొడుస్తున్నాడు, రకరకాల దురభిమానులు. అది అల్లు అర్జున్ అభిమానులు అంటారా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటారా, వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు బయట మీకు ట్రోల్స్ ట్విట్టర్లో అంతా వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వైసీపీ చాలా చాలా కీలకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. వాళ్ళందరూ కలిసి ముందు పోటు పొడుస్తున్నారు. ఇట్లా దిల్ రాజు గారు శంకర్ గారు వెనకపోటు పొడిస్తే ఏమన్నా అర్థం ఉందా? దిల్ రాజు గారు కూడా ఈ రకంగా వ్యవహరిస్తే వెన్నుపోటు పొడిచినట్టే కదా. సక్సెస్ మీట్ నిర్వహించకపోతే ఎలా? ఇది ఇంతమంది సక్సెస్ నేను అడుగుతున్నాను విజయ, నేను ఒక మాట అంటున్నాను. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు సామాజికంగా పాలన కార్యక్రమం ఉంది అంటే చిరంజీవి గారు బేషరతుగా వెళ్ళి వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నారు కదా. మరి నీ బిడ్డ సినిమాకి వాళ్ళు వచ్చి ఒకసారి సినిమా చూసి రివ్యూ చెప్పమంటే చెప్పరా? మీరు ఎందుకు ప్రయత్నం చేసుకోవట్లా అంట నేను. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ల సమూహాన్ని ఈ సినిమాని స్పెషల్ షో వేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, సినిమా ఎలా ఉందో చూపించి వాళ్ళు మాట్లాడమనండి. అది కదా ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టు. ఏదో ఒక రకంగా ప్రచారం చేసుకోవాలి కదా. సక్సెస్ మీట్ పెట్టాలి కదా. మీరు ఈరోజు ఏదో రిలీజ్ చేస్తారు, 5 రోజుల కలెక్షన్ ఇంత అని చెప్పి రిలీజ్ చేస్తారంటున్నారు. అంటే 4 రోజులు నిద్రపోయారా? కరెక్ట్గా కీలకమైన టైంలో నిద్రపోయారా మీరు? ముందు పోటు ఒకటి పొడిచి, వెన్ను పోటు ఒకటి పొడిచి, అంతా ఒక మంచి సినిమాని చంపేసే ప్రయత్నం స్వపక్షం చేస్తుందో విపక్షం చేస్తుందో అంటున్నాను నేను. సో అది చాలా దారుణమైన విషయం. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ పరంగా చూస్తే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్, హ్యూజ్ సక్సెస్ అని చెప్పాలి. ఈ సినిమాని, ఈ సక్సెస్ని చెప్పుకోలేకపోవడం వీళ్ళ ఫెయిల్యూర్. రామ్ చరణ్ అద్భుతంగా నటించడం ఆయన సక్సెస్, కొన్ని ఫ్లాస్ ఉండడం శంకర్ మైనస్. సో ఇవాళ ప్లస్లన్నీ సినిమాలో కష్టపడి నటించి అంతా చేసి ఇన్నాళ్ళు సినిమా ఆడిందంటే దానికి కారణం, ఇన్నాళ్ళు ఇప్పటికీ సినిమా రన్ అవుతుందంటే కారణం రామ్ చరణ్ గారు. కిల్ అయిపోతుందంటే వీళ్ళందరూ కూడా కారణం అంటున్నా. ముందు పోటు వెన్నుపోటు తగిలింది ఆయనకి అంటున్నా. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే ఒక హెచ్డి ప్రింట్ రిలీజ్ అయినట్టు కొన్ని కోట్లు డిమాండ్ చేసినట్టు రామ్ చరణ్ గారు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశారు. అది ఇందులో నిజం? అంటే ఇదొక్కటే కాదు విజయ, అంటే సినిమా యూనిట్ రిలీజ్ దాని మీద మాట్లాడింది, దాని మీద పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే దుర్మార్గమైన పని. సినిమాని లిటరల్లీ చంపేయటానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. రీజన్ 1, రామ్ చరణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావటం మొదటి కారణం అని చెప్పాలి. ఆయన వచ్చారు కదా, ఆయన మీద కోపంతో, మెగా ఫ్యామిలీ మీద ఉన్న దుగ్ధతోటి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఎంతలా అంటే ఒక రకంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మొత్తం తన శక్తి యుక్తులను అన్నింటినీ మోహరించి ఈ సినిమాని ఎట్లా ఫెయిల్ చేయాలి అనే అంశంలో వాళ్ళందరి పాత్ర ఉంది అంటున్నారు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పాత్ర ఉంది అంటున్నారు, అలాగే ఈయనెవరు పుష్ప అల్లు అర్జున్ గారి అభిమానుల పాత్ర ఉంది అంటున్నారు. కానీ అవి రెండు నాకు ఆశ్చర్యం వేస్తున్నాయి. అంటే సరే పుష్పకు సంబంధించి కొంత ఈ మధ్యకాలంలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే, అల్లు అర్జున్ గారి అభిమానులు ఆ రకంగా చేశారంటే ఒక అర్థం ఉంది, పర్లేదు వాళ్ళు చేశారంటే అది అంత ఎఫెక్టివ్ అని నేను అనుకోను.
కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ రకంగా చేశారన్నది నేనైతే నమ్మలేకపోతున్నాను. ట్విట్టర్లో వీటన్నిటిలో వస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్ గారికి మధ్య ఎంత మంచి స్నేహం, ఎంత సోదరభావం ఉందో మనందరం చూసాం. అంత అద్భుతమైన బాండింగ్ ఉన్న వాళ్ళ మధ్య అభిమానులు మాత్రం అలా ఎందుకు చేస్తారు అన్న సంశయం నాకుంది. బట్ బయట అలాంటి ప్రచారం జరుగుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ మొత్తానికి కారణం వైసీపీ మాత్రమే అనుకుంటున్నా. వైసీపీ వాళ్ళు పుష్ప 2ని ఎలా అయితే నెత్తిన పెట్టుకున్నారో గేమ్ చేంజర్ని ఆ రకమైన వెన్నుపోటు ముందుపోటు పొడుస్తున్నారని నాకు అనిపిస్తుంది. లేకపోతే విచిత్రం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలాంటి వాటిల్లో ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రింట్ వస్తుంది, కానీ దరిద్రంగా ఉంటుంది, ఎవరు చూడలేడు దాన్ని. కానీ ఒక హెచ్డి ప్రింట్ని తీసుకొచ్చి పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం అది. ఒక హెచ్డి ప్రింట్లు కొన్ని వందల ప్రింట్లు రెడీ అయిపోయి ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు. పలానా దాంట్లో వెబ్సైట్లో లింక్ డౌన్లోడ్ చేసుకోండి సినిమా ఉందని హెచ్డి ప్రింట్లు పెడుతున్నారు. సరే, ఇది హెచ్డి ప్రింట్లు ఇలా పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్డి ప్రింట్ రావడం అంటే సినిమా థియేటర్ రికార్డ్ చేసినట్టు లేదు, అదే చాలా చక్కగా ఉంది, సినిమా చూడబుల్గా ఉంది. సో అటువంటప్పుడు మరి అది ఎవరో కుట్ర చేసినట్టే కదా. రెండో అంశం, సంక్రాంతికి వెళుతూ వస్తూ ఉన్న బస్సుల్లో కొన్నిట్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారంట. ఎంత అంటే ఎట్లా వెళ్ళిపోయింది చూడండి సినిమా. మూడోది, విశాఖపట్నంలో లోకల్ కేబుల్ వాడు ఈ సినిమాని ప్రసారం చేశాడు ఒక ఏరియాలో. ఇంత బాహాటంగా ప్రసారం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పటికే దిల్ రాజు గారు అనేక మంది మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. ఇప్పుడు దీంతో పాటుగా మొత్తం సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా ఒకవేళ దీని మీద స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే అది కూడా దిల్ రాజు గారి మిస్టేక్ అవుతుంది. ఇప్పటికే అంటే మీకు కేబుల్లో రావడము, హెచ్డి ప్రింట్ రావడము, 1,00,000 ట్వీట్లు చేశారంట సినిమా బాగాలేదని. ఇవి కాక ఆ 10వ తారీఖు రిలీజ్ అయితే 6వ తారీఖు నాడే ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలు రివీల్ చేశారు. అంటే ఎక్కడో కుట్రపూరితంగా ఏదో జరిగిందనేది అయితే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ప్రీ రిలీజ్కి వచ్చాడన్న ఒక దుగ్ధతోటి ఈ రకమైన పనులు కూడా వైసీపీ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీని మీద కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సినిమా అంటే కేవలం 400 కోట్లు కాదమ్మా, 4,000 మంది పనిచేసిన సినిమాలు ఇవన్నీ. పాన్ ఇండియా సినిమా అంటే 4,000 మంది పనిచేస్తారు సినిమాకి. ఒక్కొక్క సినిమాకి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి అన్నిటికీ కొన్ని వందల వేల మంది పనిచేస్తారు. ఒక సినిమా ఫెయిల్ అయిపోతే అనేక మంది పొట్ట కొట్టినట్టే. మనము ఇది గుర్తుపెట్టుకొని సినిమా రంగంలో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఒక మంచి సినిమాని చంపేసే ప్రయత్నం ఎవరు చేశారో ఆ కుట్రను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.